డోర్వేకి స్వాగతం. ఎమాన్యుయల్ టు సెల్ఫ్. ఇప్పుడు శ్వాసక్రియ, రెస్పిరేషను దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్లీనింగ్ ఆఫ్ ద బ్లడ్ ఈజ్ నాట్ ఓన్లీ పర్పస్ ఆఫ్ బ్రీదింగ్. సో గాలి పీల్చడానికి వదలటానికి ఒక పర్పస్ కేవలం రక్తం క్లీన్ చేయటం ఒకటే కాదు. నేచర్ ఈజ్ ఏ ఫాస్ట్ మాస్టర్ ఆఫ్ ఎకానమీ. ఈ ప్రకృతి ఉందే, అది చాలా ఎకనామికల్ గా వర్కౌట్ చేస్తుంటుంది. Nature quietly makes man take in with every breath the very essence of life, prana. సో మన గాలి పీల్చే వదలతో పాటు మన శరీరం ప్రాణాన్ని కూడా తీసుకుంటుంది. సో ఇప్పుడు అసలు మామూలు శ్వాసక్రియ, రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది అనే దాని గురించి స్మి మీకు వివరిస్తుంది. హలో ఎవ్రీవన్. ఫస్ట్ నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో నా పేరు అస్మిరింద. సో డాటర్ ఆఫ్ సంపత్ కుమార్ అండ్ అమూల్య మదంబ. సో గ్రాండ్ డాటర్ ఆఫ్ మురళీ కృష్ణ. సో ఈరోజు నాకు కూడా ఒక ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్. సో నార్మల్గా నేను కూడా ఇక్కడ చేద్దామని ఐడియా ఇచ్చాను. సో ఇక్కడ చేస్తున్నా. సో నా నా ఛానల్ మీరు కూడా చూడాలి కాబట్టి ఒకసారి క్విక్గా నా ఇంట్రడక్షన్ ఛానల్ చెప్పేస్తా. దాని పేరు ఇట్స్ మీ అస్మి. సో ఇట్స్ మీ అస్మి స్పెల్లింగ్ చెప్తాను. ఇట్స్ మీ స్పెల్లింగ్ తెలిసి అస్మి ఆర్కా అని ఉంటుంది. అస్మి అని ఉండేది. నాకు సిస్టర్ పుట్టింది కాబట్టి ఆర్కా అని కూడా పెట్టుకున్నా. సో అస్మి స్పెల్లింగ్ ASMI. నెక్స్ట్ ఆర్కా స్పెల్లింగ్ ARKA. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెప్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్న డయాగ్రామ్ లో, ఇది డయాగ్రామ్ లాంటిది. సో ఇక్కడ చూస్తున్న డయాగ్రామ్ లో ఇక్కడ బ్లూది ఉంది కదండి. సో అది బ్లడ్. సో ఆ బ్యాడ్ బ్లడ్ ఇలా చిన్నగా హార్ట్ లోకి వెళ్తుంది. సో ఐ మీన్ లంగ్స్ లోకి వెళ్తుంది. ఆ లంగ్స్ ప్యూరిఫై చేసుకొని గుడ్ బ్లడ్ మళ్ళీ హార్ట్ కి తెస్తాయి. హార్ట్ ఆ గుడ్ బ్లడ్ ని బాడీకి మొత్తం, శరీరానికి మొత్తం పంచుతుంది. మళ్ళీ ఆ శరీరం వాడుకున్నాక, ఆ బాడీ వాడుకున్నాక మళ్ళీ బ్యాడ్ బ్లడ్ అయ్యి మళ్ళీ హార్ట్లోకి వెళ్తుంది. మళ్ళీ అదే సైకిల్ జరుగుతుంది. దాన్ని బటర్ఫ్లై సైకిల్ లాగా, దాన్ని కూడా ఒక సైకిల్ అంటారు. సో ఇప్పుడు ఇది మొత్తం జరగాలంటే ఏమంటారు, ఇక్కడ లంగ్స్ ఎలా ప్యూరిఫై అవుతున్నాయో తెలియాలి కదా. బుద్ధుడు చేసినట్టు బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేయాలి. బ్రీద్ ఇన్ అయినప్పుడు ఆ లంగ్స్ లో ప్యూరిఫై అవుతుంది. బ్రీద్ అవుట్ అవుతున్నప్పుడు అది అక్కడ మొత్తం ప్రాసెస్ చేసుకొని మళ్ళీ వస్తుంది. థ్యాంక్ యూ అస్మి. ఇప్పుడు మనకి బ్రీతింగ్ లో 2 స్టేజెస్ ఉంటాయని తెలుసు. ఒకటి ఇన్స్పిరేషన్, రెండోది ఎక్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ అంటే లోపలికి గాలి పీల్చడం, ఎక్స్పిరేషన్ అంటే గాలి బయటకు వదలడం. ఈ గాలి బయటకు వదలటం, లోపలికి వదలటం అనేది నిరంతరం మనం పుట్టినప్పటి నుండి పోయేదాకా, అంటే బర్త్ నుండి డెత్ దాకా క్షణం జరుగుతూనే ఉంటుంది. ఇది మనకు తెలిసిన విషయమే. అయితే దీనికి చోదక శక్తి ఏమిటి? ఎవరు? దీనికి చోదక శక్తి ప్రాణ. ప్రాణ కూడా ఈ బ్రీతింగ్ ప్రాసెస్ తోనే శరీరంలోకి వెళ్తుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన బాడీ ఆర్గాన్ గురించి చెప్పుకోవాలి. ఇది మన లంగ్స్ కిని, మన స్టమక్ ని వేరు చేస్తుంటే ఒక మజిల్. ఆ మజిల్ లేయర్ ఏమిటి అంటే డయాఫ్రమ్ అంటారు. కింద ఉంది చూసారా డయాఫ్రమ్, ఇది మాట ఎల్లోగా ఉన్నది. ఈ డయాఫ్రమ్ సంకోచం వ్యాకోచం గురి అవుతుంటుంది. సపోజ్ డయాఫ్రమ్ కిందకి సంకోచిస్తుంది అనుకోండి, ఇప్పుడు లంగ్స్ లోపల స్పేస్ ఏర్పడుతుంది. ఈ స్పేస్ లోకి బయట నుండి ఎయిర్ మొత్తం చేరుతుంది. ఈ ఎయిర్ లో ఉండే ఆక్సిజన్ బ్లడ్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యి బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. అలాగే నిశ్వాసం జరిగినప్పుడు, ఎక్స్పిరేషన్ జరిగినప్పుడు గాలి బయటకు వదిలేస్తాం కదా, అప్పుడు ఈ డయాఫ్రమ్ పైకి బ్యాక్ వచ్చిస్తుంది. దానివల్ల సంకోచం చెంది బయటికి ఎయిర్ బయటకు వస్తుంది. మనిషి ఈ శ్వాసం ఇన్స్పిరేషను, ఎక్స్పిరేషను చేయటం అనేది ఎంత రిథిమ్తో చేస్తున్నాడు, ఎంత టైము ఇన్హేలింగ్ చేస్తున్నాడు, ఎంత టైం ఎక్స్హేలింగ్ చేస్తున్నాడు, ఇన్హేలింగ్ ఎక్స్హేలింగ్ మధ్య ఎన్ని మూమెంట్స్ గ్యాప్ ఉంటుంది,
రేట్ ఆఫ్ ఇన్హేలింగ్ ఎలా ఉంది, రేట్ ఆఫ్ ఎక్సైలింగ్ ఎలా ఉంది. ఇక్కడ 2 నాస్టల్స్ ఈక్వల్ గా రెస్పిరేషన్ చెయ్యవు. సో కొన్ని డామినెంట్ ఒక లెఫ్ట్ నాస్టల్ డామినెంట్ ఉంటుంది సర్టన్ టైము, రైట్ నాస్టల్ డామినెంట్ ఉంటుంది రిమైనింగ్ టైము. Therefore